రాకాశ అనే సినిమా చూసి వచ్చాను భయ. సినిమా ఎలా ఉందంటే పర్లేదు, బాగానే అనిపించింది నాకు. నా పరంగా ఎలా ఉంది చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం గట్టి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కామెడీతో బాగా నవ్విద్దామని. అది నాకైతే ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. కథ విషయానికి వస్తే హీరో ఫ్రమ్ అమెరికా రిటర్న్ బై 10 years తర్వాత అమెరికా నుంచి వాళ్ళ సొంతూరైన ఒక విలేజ్ కి వస్తాడు హీరో. స్టోరీ పరంగా వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు బాగా నచ్చింది. దాని తర్వాత పోయే కొద్దీ ఇక స్టార్టింగ్ అంతా ఉన్న కామెడీ అంతా ట్రై చేశారు కానీ నాకైతే అంత అనిపించలేదు. ఒక మాదిరిగా చెప్పాలంటే యావరేజ్ గా అనిపించింది, పెద్ద వర్కౌట్ అయితే నాకు అవ్వలేదు. ఇంకా ఇంటర్వెల్ కి ముందు ఒక కొత్త స్టోరీ అని అనిపించదు. పోయే కొద్దీ ఏమవుతుందో మీకు అర్థమైపోతూ ఉంటది. న్యూ పాయింట్స్ ఏదో రేస్ చేస్తారు అన్నట్టు చూపిస్తారు కానీ రెగ్యులర్ పాయింట్స్ రేస్ చేస్తారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ప్లాట్స్ కూడా యాజ్ యూజువల్ రెగ్యులర్ గానే ఉంటాయి, కాకపోతే కొంచెం ఎండింగ్ పాయింట్ కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. అంటే జస్ట్ యావరేజ్ గా ఉంటది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. సెకండ్ హాఫ్ మాత్రం అంటే ఫస్ట్ హాఫ్ చూసిన దాన్ని బట్టి సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి మీకు అర్థమైపోద్ది. ట్రైలర్ చూసి వావ్ ఫెంటాస్టిక్ అని అనుకుని వెళ్తే మాత్రం అంత అనిపించకపోవచ్చు. దిస్ ఈస్ శరణ్. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.